నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెనుగొండలో వాసవి మాతకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీలు. సూపర్ 6 పై ప్రజలను నిలువునా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ప్రముఖ పాత్రికేయులు, సంఘ సేవకులు ఎద్దనపూడి సూర్యనారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన పేరిట నిర్వహించిన స్మారక జిల్లా స్థాయి ఉత్తమ పాత్రికేయ అవార్డు, సీనియర్ జర్నలిస్టుల సత్కారం. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్లు పేదల ఆకలిని తీరుస్తున్నాయి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. తాడేపల్లిగూడెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో వేడుకగా నిర్వహించిన అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొన్న వైశ్య ప్రముఖులు. ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెనుగొండలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ అధికార కార్యక్రమంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సమీపంలోని వాసవిధాంను సందర్శించి 90 అడుగుల వాసవి అమ్మవారి పంచలోహ విగ్రహానికి సీఎం పూజలు చేశారు. సీఎంకు స్వాగతం పలికిన వైశ్య ప్రముఖులు, జిల్లా మంత్రులతో పాటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో సూపర్ 6 పథకాలు ఇస్తాం అని ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాల గురించి నోరెత్తడం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ అధ్యక్షులు కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శుక్రవారం తన కార్యాలయంలో ప్రెస్ మీట్లో సూపర్ 6 పథకాల హామీ అమలు గురించి నిలదీశారు. సూపర్ 6 పథకాలు ఇస్తామని సినీ పక్కీలో డైలాగులు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ప్రజలను నిలువున మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలోనూ తాడేపల్లిగూడెంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రెస్ మీట్లో వైసీపీ నాయకులు కర్రి భాస్కర్ రావు, కొలుకులూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు, ఎలిశెట్టి నరేంద్ర, గోకా వెంకటేశ్వరరావు, చెన్నా జనార్దన్ రావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. 2019లో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా 5 లక్షల కోట్లు సంక్షేమాన్ని ఈ 5 సంవత్సరాలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది అన్నాడు. ఒకసారి 14 లక్షల కోట్లు అప్పు చేశాడు అన్నారు. రోజుకో రకంగా పూటకో విధంగా మాట్లాడి రాష్ట్రం శ్రీలంకలాగా దివాళా తీయడానికి అతి దగ్గరలో ఉంది రాష్ట్రం. ఆర్థిక వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయిందని ఎలక్షన్కి ఒక 7-8 నెలల ముందు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు చెప్పిన, లోకేష్ పాదయాత్రలో చెప్పిన, పవన్ కళ్యాణ్ గారు సభల్లో చెప్పిన ఇవన్నీ మనం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే అదనంగా సూపర్ 6 మేము అమలు చేయబోతా ఉన్నాం.
అని ఈ సూపర్ 6 ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకు 1500, సంవత్సరానికి 18,000 చొప్పున 37,313 కోట్లు సంవత్సరానికి. అలాగే తల్లికి వందనం పేరుతోటి ఒక బిడ్డకు కాదు, ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000, 5 ఉంటే 75,000 రాసుకోండి అని చంద్రబాబు నాయుడు గొంతు చించుకుని మరీ చెప్పాడు. పవన్ కళ్యాణ్ అయితే సినిమా పక్కలో డైలాగులు చెప్పి ఆయన రక్తి కట్టించాడు, మీటింగులు ప్రజలను నమ్మించారు. అలాగే దీపం పథకానికి సంబంధించి మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగాని దగ్గర 4,634 కోట్లు ఖర్చు అయ్యేలాగా సంవత్సరానికి ఈ సూపర్ 6 పెట్టారు. అలాగే అన్నదాత సుఖీభవ నేను 20,000 రూపాయలు రైతుకి ఇస్తాను, దానికి ఒక 10,706 కోట్లు సంవత్సరానికి. ఇవాళ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని మహిళలకి ఒక 2,500 కోట్లు ఎక్స్పీరియన్స్ తోటి ఈ సూపర్ 6లో ఇచ్చారు. మీరు అన్నీ ఇవాళ గాలికి వదిలేసి మరి ఈ ప్రజల్ని ఇంత మోసం చేస్తే ఏ రకంగా ప్రజలు క్షమిస్తారు? అంటే ఒకసారి ప్రజలు ఓటేస్తారు కాబట్టి 5 ఏళ్ళ వరకు మనకి ఇంకా డోకా లేదు. మనం ఎంత మోసం చేసినా, ఎవడి ఆడిచినా, గీ పెట్టినా, ఏడిచినా మనకు సంబంధం లేదనే పరిస్థితిలో మీరు ముందుకెళ్తున్నారా? ఇవాళ ప్రజలకి అర్థమైపోయింది. ఎంత ప్రజలు బాధపడినా మనం ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకురావాలన్నా మనం కొంత సమయం ఇవ్వాలి. ఒక సంవత్సరం గడిచిన తర్వాత చూద్దాం. అంటే నిజంగా సంవత్సరం కాదు కదా, ఇవాళ 8 నెలలు పూర్తయితేనే గగ్గోలు పడిపోతూ ఉన్నారు ఇవాళ ప్రజలందరూ. విలువలు పాటించిన పాత్రికేయునిగా ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తిని సమాజం చిరకాలం గుర్తించుకుంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక ప్రముఖ పాత్రికేయులు, సంఘ సేవకులు ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి 14వ వర్ధంతి కార్యక్రమం తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్ ఇన్ఛార్జ్ డి రామకృష్ణ, ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, ఏపీవీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఎడ్లపల్లి మురళీకృష్ణ, ప్రెస్ క్లబ్ కార్యదర్శి గొలిమే బుజ్జిబాబు, సీనియర్ పాత్రికేయులు తేతలి గంగాధర్ రెడ్డి, ఆకుల నవదుర్గా ప్రసాద్, త్యాగరాజు గానసభ అధ్యక్షులు గరికపాటి బాపయ్య శర్మ, ఎద్దనపూడి తనయుడు ఎద్దనపూడి సుబ్బారావు మనవడు విన్నుకోట సాయిరాం, బాపిరాజు తదితరులు మాట్లాడారు. 2024 సంవత్సరంకు గాను ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి స్మారక జిల్లా స్థాయి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును తాడేపల్లిగూడెం ఆంధ్రజ్యోతి విలేకర్ మైలవరపు రవికిరణ్కు పురస్కారంతో పాటు అవార్డుగా 5,116 రూపాయల నగదును ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. సీనియర్ జర్నలిస్టులకు గౌరవ సత్కార కార్యక్రమంలో భాగంగా భీమవరం వార్తా విలేకర్ గంటా వేణుగోపాల్, ఏలూరు సాక్షి విలేకర్ సిహెచ్ రామకృష్ణరాజు, జంగారెడ్డిగూడెం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకర్ పాలడుగుల రామకృష్ణలను సత్కరించారు. స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10th లో టాపర్గా నిలిచిన మేసాల అనూషకు ఎద్దనపూడి పద్మావతి 5,116 రూపాయలు పారితోషికం అందించారు. సన్మాన గ్రహీతలను సిటీ కేబుల్ మేనేజర్ వైఎన్వి రమేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రంగా సురేష్, ఎంపీడీఓ విశ్వనాథం, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘ నాయకులు, పలువురి పాత్రికేయులు సత్కరించారు. తొలుతగా తాలూకా ఆఫీస్ కోడల్లో ఉన్న ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి విగ్రహానికి ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్ ఇన్ఛార్జ్ డి రామకృష్ణ, ఎద్దనపూడి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సూర్యనారాయణమూర్తి గారు దాదాపు 1950 ఆ దశకం నుంచి ఆయన పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. దాదాపు 2010 ఆ సమయంలో ఆ రోజుల్లో పాత్రికేయులు అంటే ఒక టౌన్కి 5, 6 లేదా జిల్లాకి 10 మంది 15 మంది ఉండేవారు. ఆ రోజు ఒక వార్త ఇవ్వాలి అంటే ఎంత కష్టం అన్నది ఇప్పుడున్నటువంటి సీనియర్లందరికీ తెలుసు. ఆ రోజుతో పోలిస్తే ఈరోజు జర్నలిజం చాలా చాలా మెరుగుపడింది. చాలా చాలా ఈజీగా వార్తలు సెండ్ చేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ రోజుల్లో ఒక వార్త రాసి బస్కో లేదా ట్రైన్కో ఇచ్చే పరిస్థితి, లేదా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితి. అది ఒక ఖర్చుతో కూడుకుంది. 2 ఈరోజు ఇచ్చిన వార్త రేపు వస్తుంది.
అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం చాలా చాలా సులువైన పద్ధతిలో మన సెల్ ఫోన్ నుంచే వాట్సాప్ పంపించే స్థాయికి ఇవాళ డెవలప్ అయింది. ప్రతి ఏటా ఒక పండుగ అలా కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న జయంతి వేడుకలు కావచ్చు, ఇటు వర్ధంతి వేడుకలు కావచ్చు, పూర్తి స్థాయిలో చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడ కూడా ఈ విధంగా అంటే మన జిల్లాలో కావచ్చు, ఉమ్మడి జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అలాగే మన జిల్లా కమిటీకి చెందిందని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తాము. ఈ సందర్భంగానే మన జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వాల విషయంలో కూడా అందరికీ ఏదైతే ఒక గుర్తింపు అనే విషయంలో వచ్చేసరికి జర్నలిస్టులకి గుర్తింపు అనేది ప్రభుత్వాలు ఇవ్వడం అనేది జరగడం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే అలా జరగకపోయినా ఈ మన ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇక్కడ స్టేట్ కావచ్చు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కంట్రీలో కావచ్చు, మన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ కావచ్చు, జర్నలిస్టుని మనమే గుర్తించు ఎవరైతే ఉన్నారో వ్యక్తుల్లో ఉత్తమ జర్నలిస్టుని గుర్తించాలి. అదేవిధంగా సీనియర్లకి సత్కారాలు చేయాలని ఒక తలంపు అనేది ఎప్పటి నుంచో పెట్టడం, పెద్దలు సోమసుందర్ గారి దగ్గర నుంచి కూడా ఆ ఒరబడి ఈరోజు నిజంగా కొనసాగించడం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తాము. అంటే విలువలకు విలువలు అంటే బట్టలు అంటే జర్నలిజం అనే విలువ ఒకటి ఉంటే ఆ విలువ దిగజారకుండా అర్థనగరంగా బజార్లో అపకీర్తి పాలు కాకుండా రక్షించిన వ్యక్తుల్లో తాడేపల్లిగూడెం ప్రాంతంలో అక్కడ శ్రేణిలో మొదటి వరుసలో ఉండే పేరు ఎవరని చెప్తే టక్కున మనందరికీ గుర్తుకొచ్చే పేరు ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారు. ఆయన ఆహారం ఎలా ఉన్నా ఆయన అందరికీ ఆహారం ఇచ్చేవారన్న సంగతి మన మిత్రులందరికీ తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ గతంలో పాలన ఆఖరి దశలో జన్మభూమి కార్యక్రమం పెట్టారు వెంకటరామగూడెంలో. డయాస్ మీదకి ఆయన వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్, సెక్యూరిటీ ఆపేశారు. బాబు ఆ సూర్యనారాయణమూర్తి గారు లోపల పంపమని చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీతో చెప్పారు వెంకటరామగూడెంలో. అంటే ఒక తాడేపల్లిగూడెం లాంటి ఒక చిన్న పట్టణ ప్రాంతంలో ఉన్న ఒక సాధారణ పాత్రికేయుడు సీఎం స్థాయి వ్యక్తి గుర్తించి పేరు పెట్టి బాబు ఆయన లోపల పంపించండి అంటే జర్నలిజం విలువ ఆయన ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు తీసుకెళ్లిన వ్యక్తులని మనం చెప్పక తప్పదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎద్దనపూడి కుటుంబీకులు ఆ రోజుల్లో ఒక జమీందారి కుటుంబీకులు మనకి తెలుసు. ఇదివరకు రోడ్డు రవాణా వ్యవస్థ కానీ అంతకు ఉండేది కాదు. అప్పట్లో జల రవాణా వ్యవస్థ నడిచింది. అప్పుడు వాళ్ళ తండ్రి గారికి పడవలు ఉండేది. మన ఏలూరు కాలంలోనే జల రవాణా చేసేవారు. వారి ఇల్లు కూడా రైల్వే ట్రాక్ పక్కన నుంచి లోపలికి వెళ్తే అక్కడ వారి ఆ రకంగా ఆ రోజుల్లోనే కళలు ముఖ్యంగా జర్నలిస్టులతో పాటు ఆయనలో అనేక పార్శ్వాలు ఉన్నాయి, అనేక కోణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో కళల కోసం మొత్తం ఆస్తిని అలాగా ఆతికర్పూరం లాగా అర్పించేసినటువంటి మహనీయుడు మన ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారు. ఆ రోజుల్లోనే వేలు లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చి ఎంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అనేక రకాల కళాకారులని తాడేపల్లిగూడెం తీసుకొచ్చి అనేక రోజులు ఇక్కడ కళా కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఘనత ఒక ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారికి తప్పు. మా నాన్నగారు కాలం చేసినప్పుడు 12వ రోజు సభకి ఉండూరు అరుణకుమార్ గారు మా మేనమా అవుతారు, ఆయన వచ్చారు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా నాని గారు ఉన్నారు. ఆయన చెప్పారు, నాని నీకు గురువు గారు అంటున్నావు కదా, సూర్యనారాయణమూర్తి గారి విగ్రహం తాడేపల్లిలో ఏర్పాటు చేయాలి అని అన్నారు. ఆయన మాటకి నిజంగా మా అన్నయ్య గారు ఈయన మధుసూదన్ రావు గారిని మేము మా జన్మలో ఆయన ఖచ్చితంగా ఆయన రుణపడటం. అలాగే అరుణకుమార్ గారు మా మేనమావ, ఆయన చెప్పారు విగ్రహం ఆవిష్కరణప్పుడు ఆయన మాట చెప్పారు, నేను చాలా విగ్రహాల ఆవిష్కరణకి వెళ్ళాను రా సుబ్బారావు, ఈ విగ్రహాలు ఆవిష్కరణ చేసేందుకు వాడు బాగానే ఉంటారు, చేశాక కనీసం దానికి ఒక కనపడ వేయరు, మీ నాన్నకి ఆ పరిస్థితి రాకుండా చూసుకోరా. అప్పుడు వెంటనే సోమసుందర్ గారు కూడా ఆ సభలో ఉన్నారు. సోమసుందర్ గారితో మా కుటుంబ సభ్యులందరం మేము చర్చించుకుని ఏమంటే ఇలాగ మేము అవార్డు ఇద్దాం అనుకుంటున్నాం, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బాగా రాసే ప్రింట్ మీడియా వాళ్ళకి, మా నాన్నగారు ప్రింట్ మీడియాలో ఉన్నారు కాబట్టి ప్రింట్ మీడియా వాళ్ళకి
వాళ్ళకి ఉత్తమ జర్నలిస్ట్గా 5,116. అదేవిధంగా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురిని మూడు డివిజన్ల నుంచి తీసుకుని వాళ్ళకి సత్కారం చేద్దామండి, అలా స్మరించుకుందామంటే నిజంగా 31 జనవరి వస్తుందంటే సంవత్సరాలు గారు ఏ ప్రోగ్రాం పెట్టకుండా ఈ 14 సంవత్సరాలు ఉండడం మా అదృష్టం. ఆయనకి మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా శివసంపూడి సంవత్సరం గారికి, ఈ కన్వీనర్ మా దాంట్లో ఉన్న కన్వీనర్గా కాకుండా సభ్యులందరికీ కూడా పదే మేము రుణపడి ఉంటాం. నా ప్రస్థానం ఈనాడులో ప్రారంభమైంది. 4 సంవత్సరాలు అక్కడ చేశాను. అక్కడే నేను వనమాలు ఎదుర్కొన్నాను. నాకు మా ఫ్యామిలీ అంతా కూడా మాది సొంతూరు రాయపాడు. మా ఫ్యామిలీ అందరూ కూడా వ్యవసాయ కుటుంబం. నేను ఎంఏ జర్నలిజం వరకు చదువుకున్నాను. వర్క్ చేస్తూనే కరస్పాండెన్స్ బేస్న చేస్తూ చదువుకుంటూ ఇక్కడికి ఆంధ్రజ్యోతి విలేకరుగా ఇక్కడ ఈ రోజు నాకు ఎత్తనపూడి సూర్యనారాయణమూర్తి గారి అవార్డు తీసుకునేవారు అంటే ఇది నాకు ఒక అచీవ్మెంట్ అంతే. 2007లో ఆంధ్రజ్యోతి ఈనాడు విలేకరుగా ఇక్కడ జాయిన్ అయ్యా. ఆ జాయిన్ అయినప్పుడు నాకు ఏమీ అంటే తెలుగు భాష మీద పట్టుంది కానీ వార్తలు ఏంటి ఏం చేయాలనేది తెలియదు. ఈయన మన సూర్యనారాయణమూర్తి గారు అంటే అప్పుడు ఒక లెజెండ్. ఆయన అప్పటికీ కూడా ఈ పక్కన మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక సూపర్ మార్కెట్ ఉంటే అక్కడ చైర్ వేసుకుని కూర్చుని అందరినీ పలకరిస్తూ అందరి సమస్యలు తెలుసుకుని ఆయన తాడేపల్లిగూడెం సమాచారం పత్రికలో వాళ్ళు చెప్పే సమస్యలు, దానికి తోడు ఒక సామాజిక కార్యకర్త, ఒక విలేకరు అనేది ఇది ఒక వృత్తి కదండి, ఒక సామాజిక కార్యకర్తే. మనం ఇది ప్రొఫెషన్గా ఎంచుకున్నామంటే ఒక ఫ్యాషన్గానే చేయాలి. దీని యొక్క ఆదాయ వనరుగా కూడా చూడకూడదు ఎవరు కూడా. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్లు పేదల ఆకలిని తీరుస్తున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో ఆహార పదార్థాలను పరిశీలించి భోజనం చేస్తున్న వారిని ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నిర్వాహకులను భోజన ఏర్పాట్లపై వివరాలు అడిగారు. ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళి, కళ్యాణం రామచంద్రరావు, ఎస్ కృష్ణమోహన్, ముప్పిడి రమేష్లు ఉన్నారు. తీసుకున్నాం రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులతో సహా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఎలా ఉంది అనే దాని గురించి రావడం జరిగింది. సుమారు 10 మంది భోంచేస్తూ ఉన్నారు. ఎవరిని అడిగినా చాలా చక్కగా ఉంది, ఇక్కడ అంతా మర్యాదపూర్వకంగా జరుగుతుందని చెప్పి ఈ అమ్మాయి దేవి చాలా చక్కగా సర్వీస్ చేస్తుందని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. రోజు రాత్రి 10 దాకా ఎవరొస్తే వాళ్ళకి పెట్టి పంపిస్తున్న అన్నా క్యాంటీన్ ఇది. ఈవేళ మార్నింగు ఇడ్లీతో సహా పూరి కానీ, ఉప్మా కానీ, పొంగల్ కానీ 2 రోజులు ఇడ్లీతో సహా పొద్దున్న 5 రూపాయలు, మధ్యాహ్న భోజనం 5 రూపాయలు, దాంట్లో పప్పు, కూర, సాంబారు, పెరుగు, పచ్చడి ఇలాగా 5 రకాలు పెట్టి మరి ఈ అన్నా క్యాంటీన్కి ఇంత ప్రాచుర్యం రావడానికి అక్షయ పాత్ర వారు దెందులూరు నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ ఈ జిల్లాకి రన్ చేస్తూ ఉన్నారు. మరి వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎప్పుడైనా కొద్దిగా అన్నం శివుడింది అంటే మన్నాడు పొద్దున వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి ఫోన్ చేస్తాం, చాలా చక్కగా ఈ భోజనాన్ని వాళ్ళు వండి పంపడం జరుగుతూ ఉంది. మరి ప్రజలంతా కూడా ఆకలికి అలమటిస్తున్నారు అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే 3 క్యాంటీన్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా భోజనం పెడతారు, 5 రూపాయలు భోజనం. ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ కూడా మరి ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ఈ పథకాన్ని మరింత అంగులతో ఇంకా మంచి కార్యక్రమాన్ని ఏదైనా కొంచెం పెంచైనా చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని మరీ కోరుకుంటూ, ఇక్కడ ఈ క్యాంటీన్ మున్సిపల్ డిఈ గారి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. చాలా చక్కగా జరుగుతుందని చెప్పి దీనికి పూర్తిగా సర్టిఫికెట్ ఇవ్వచ్చు అని చెప్పి తెలియజేస్తూ సెలవు.
మన తెలుగుదేశం గవర్నమెంట్ రావడం, ఆగస్టు 16 నుంచి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం, అందులో ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఓపెనింగ్ అవడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం వారానికి 6 రోజులు కూడా ఇక్కడ అన్నం పెట్టడం జరుగుతుంది. 5 రూపాయలకే ఒక రైసు, అలాగే పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడితో కలిపిన భోజనం పెట్టడం జరుగుతుంది. 2 పూట్ల ఉదయం పూట టిఫిన్ కార్యక్రమం జరుగుతుంది. ఇంత మహత్వమైన కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ కింద నిర్వహించడం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ 10వ వార్డులో ఈ అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు రన్ అవ్వడం కూడా కష్టంగా ఉండే ప్రదేశంలో ఈ రోజు చాలా జనసాంద్రత ఎక్కువయ్యి ఆటో నుంచి రావడం, రైల్వే స్టేషన్ నుంచి రావడం, జడ్పీ హై స్కూల్ నుంచి రావడం, మున్సిపల్ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, కరెంట్ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, అలాగే వివిధ రకాలుగా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ రావడం, 5 రూపాయలకి అన్నం భోజనం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు నిర్వహిస్తున్న కమిటీ వాళ్ళు కూడా చాలా ఆనందంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి శుభ్రంగా మనకిచ్చే మినరల్ వాటర్తో సహా ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. స్థానిక ఏలూరు రోడ్డులోని వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మాఘశుద్ధ విజయ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం శుక్రవారం జరిగింది. విఘ్నేశ్వర పూజ, కలశ పూజ ప్రధాన పురోహితులు సత్యనారాయణ శర్మ, బాలు నేతృత్వంలో పేరూరు రమేష్ కుమార్ దంపతులచే పూజలు నిర్వహించారు. అమ్మవారికి 108 వెండి కలశాలతో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పళ్ల రసాలు, పసుపు కుంకుమలతో అభిషేకాలు చేశారు. మహిళలచే లలితా పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి, సెక్రటరీ నున్నా సుందర్రావు, ట్రెజరర్ బాగవల్లి రమేష్, పూర్వ అధ్యక్షులు పేరూరి కాసయ్య, గ్రంథి సత్యనారాయణ, మండవల్లి నాగేంద్ర, ఆలయ సెక్రటరీ ఆలపాటి చిన్న, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పి అనిల్, సెక్రటరీ పవన్, ట్రెజరర్ శ్రీధర్, ఆర్యవైశ్య మహిళా సంఘం రీజియన్ చైర్పర్సన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి, జిల్లా ఆర్యవైశ్య మహిళా సెక్రటరీ నున్నా శ్రీ నాగలక్ష్మి, వాసవి వనితా క్లబ్ సెక్రటరీ కె సునీత, ట్రెజరర్ నున్నా సత్యప్రియ, ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రెసిడెంట్ కొండూరి దుర్గా, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలు పి శారదారాణి తదితరులు పాల్గొన్నారు. చలంచర్ల గిరిధర్ విచరణలో ప్రసాద వితరణ జరిగింది. వాసవి అమ్మవారి ఆత్మహత్య దినోత్సవాన్ని ఈ రోజుని ఆర్యవైశ్య సంఘంలో ఆర్యవైశ్య సంఘులు మరియు వనితా క్లబ్బు, అలాగే వామ్ క్లబ్బు మరియు వాసవి క్లబ్బు ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా ఈ 108 కలశాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. ఆ అభిషేకానికి అమ్మవారి దేవాలయాన్ని 3 ప్రదర్శనలు చేసి 108 కలశాలు తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పంచామృతాల అభిషేకాలు, ఫలరసాల అభిషేకాలు అన్ని అభిషేకాలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే తాడేపల్లిగూడెం పట్టణం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సుభిక్షితంగా ఉండాలని ఆర్య సంఘం వారు ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమం అమ్మవారి కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘంలో వేచి ఉన్న అమ్మవారికి ఈ 108 కలశాలతోటి అభిషేకం చేయడం జరిగింది. పళ్ళరసాలతోటి అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి మన 50 మంది భక్తులు ఇచ్చేసి మన అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి మరి ఈ రోజున అమ్మవారిది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిది మన ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరి ఈ రోజున అధికారికంగా పట్టు వస్త్రాలతోటి శ్రీ పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు అధికారికంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మన వయసులు ఎలవేలిపోయిన అమ్మవారు మరి ఇలా చేయడం మన అందరికీ కూడా చాలా గర్వకారణం. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వాసవి అమ్మవారి ఆత్మాత్మర దినోత్సవం సందర్భంగా ఇవాళ మన వాసవి అమ్మవారి గుడిలో వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ మరియు ఈ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో 108 కలశాలతో అభిషేకాలు మరియు కుంకుమ పూజలు జరుగుతున్నాయి. కావున అందరూ మన ఆర్యవైశ్యులు అందరూ గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేంద్ర సింగ్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు, బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. డాక్టర్ హనుమలక్ష్మి ప్రథమ చికిత్స CPR గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి లక్ష్మీ సరోజ, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కె కృష్ణ, NSS కోఆర్డినేటర్ సురేష్, అధ్యాపకులు పాల్గొన్నారు. మనము మన యొక్క కుటుంబ భద్రత అప్పుడే చూస్తున్నాము, కానీ ఇతరుల యొక్క భద్రత కూడా మనం ఇప్పుడు కూడా గమనించట్లేదు. మరి రహదారి భద్రత అంటే ఏంటి? రహదారిని ఉపయోగించుకునే వాళ్ళు యొక్క భద్రతని సాధారణ భద్రత అంటాము. రహదారిని ఉపయోగించుకునేది ఈవెంట్లో యానిమల్స్ ఆల్సో. ఒకవేళ జంతువులు కూడా ఆ రహదారిని ఉపయోగించుకుని వెళ్తుంటే వాటిని కూడా రక్షించుకునే బాధ్యత మనదే. మనం రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఇతరుల యొక్క భద్రతను కూడా మనం రక్షించుకోవాలి, వాళ్ళని కూడా రక్షించాలి. అలాగే ఏదైతే ఒక దారిగా భావించి రహదారి అని చెప్పి మనం పెట్టుకున్నామో ఆ దాని మీద నడిచే ప్రతి ఒక్కరి యొక్క భద్రతనే రహదారి భద్రత అంటారు. ఈ సంవత్సరం ఇచ్చిన క్యాప్షన్ మనకి రహదారి భద్రత వహించండి.
డిగ్రీ చదువుతున్న 9 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి గాను ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెనలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏడుపిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల కోడ్ రావడంతో ట్రెజరీలో నిలిచిపోయిన సిద్ధంగా ఉన్న నిధులను విద్యార్థులకు కూటమి ప్రభుత్వం జమ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆందోళన చేస్తున్నట్లుగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు. విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు పట్టణ అధ్యక్షులు కొలుకురి ధర్మరాజు, కర్రి భాస్కర్ రావు, ముప్పిడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు, ఎలిశెట్టి నరేంద్ర, బొద్దాని శ్రీనివాస్, చెన్నా జనార్దన్ రావు, గోకా వెంకటేశ్వరరావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ చదువుకునే విద్యార్థులు 9 లక్షల మందికి గత సంవత్సర కాలంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, వసతి దీవెన ఇవ్వకుండా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మనోవేదనకి గురి చేస్తూ ఉంది ప్రభుత్వం. మార్చిలో ఇవ్వాల్సిన మొదటి 5 క్వార్టరు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంటు అప్పుడు అధికారులు ఉన్న ప్రభుత్వం దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా సిద్ధం చేసి దగ్గర 7,500 నుంచి 8,000 కోట్ల వరకు ట్రెజరీలో డబ్బులు ఉంచి రిలీజ్ చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ ఎంసీసీ రావడం ద్వారా అప్పుడు డెవలప్ అయింది. ఆ తర్వాత 2వ క్వార్టర్ వచ్చేటప్పటికి ఎలక్షన్ జరుగుతున్నాయి. 3వ క్వార్టర్కి కొత్త ప్రభుత్వం వచ్చింది. 4వ క్వార్టర్కి కొత్త ప్రభుత్వం వచ్చింది. మొత్తానికి ఈ సంవత్సర కాలంగా ఈ విద్యార్థులు 9 లక్షల మంది విద్యార్థులకి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, అంటే దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చి 2,800 కోట్లు, వసతి దీవెన వచ్చి 2,200 కోట్లు, మొత్తం దగ్గర 5,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న విద్యార్థులు ఉంటే సమాజం బాగుపడుతుంది. వాళ్ళ ద్వారా వాళ్ళ జీవనోపాధి కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు ఇటు రాష్ట్రానికి, దేశానికి కూడా యువతే ముఖ్యం. కాబట్టి వాళ్ళని బాగా చదివిస్తే, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే పేదోడు గొప్పోడని లేకుండా తెలివితేటలకి పేదరికాన్ని అడ్డంకిగా కాకుండా ఉండటం కోసం ఆనాడు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తిశేషులు ఆయన మొదలుపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్. అటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ని ఇవ్వకపోతే ఇవాళ లక్షల కుటుంబాలు ఆ పిల్లల యొక్క జీవితాన్ని చూస్తూ పాడు చేయలేక, అప్పులు చేసి ఆ ఫీజులు కాలేజీ ఫీజులు కట్టలేక సతమతం అవుతున్న పరిస్థితి. దీని మీద ఏమన్నా ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టుందా, స్పందిస్తుందా? దానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిబ్రవరి 5వ తారీఖున ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన విద్యార్థి లోకాన్ని అంతా కూడా కదిలిచ్చి ఆ తల్లిదండ్రులందరూ కూడా కలిపి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా కలెక్టర్లకి, జిల్లా కలెక్టర్లకి మెమరాండం ఇచ్చి, రిప్రజెంటేషన్ ఇచ్చి ముందు ఆ తల్లిదండ్రుల మనోక్షోభని తీర్చి వాళ్ళని ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి, ఈ తోలుమందం ప్రభుత్వానికి తెలిసొచ్చేలాగా చేయాలని ఒక ప్రయత్నం వచ్చే నెల ఫిబ్రవరి 5వ తారీఖున జరగబోతాం. రక్తదానం చేసే ప్రతి రక్తదాత ప్రాణదాతతో సమానం అని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి అన్నారు. నిట్లోని డిఎన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రయత్నం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిట్లో రక్తదాన శిబిరంను శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రక్తదాన ఆవశ్యకతను, ప్రయోజనాలను వివరిస్తూ రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఏలూరు జనరల్ ఆసుపత్రి వైద్యాధికారిని పావని ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రి సిబ్బందితో 244 మంది విద్యార్థుల నుండి రక్తాన్ని సేకరించారు. వారికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సౌజన్యంతో సమకూర్చిన లంచ్ బాక్సులను అందజేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లస్టర్ హెడ్ బి రూపేష్ కుమార్, మేనేజర్ బాలకృష్ణ, డిఎన్లు డాక్టర్ వి సందీప్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ జిబి వీరేష్ కుమార్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ రాముడు తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి, డిఎన్ డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ రాముడులు కూడా రక్తదానం చేశారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలిసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయం నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలందించారు. శ్రీ 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 బొలసలమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగేటటువంటి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు మన ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు గారు అలాగే మిగిలిన భక్తుల సహకారంతో ఈరోజు అన్నప్రసాద వితరణ ఘనంగా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఆలయంలో అన్నప్రసాద వితరణ జరుపుకోలేనటువంటి భక్తులు ఎవరైనా ఉంటే కనుక మీకు విశేషమైన రోజులు అలాగంటే పుట్టినరోజులు కానీ వివాహ వార్షికోత్సవాలు కానీ మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కానీ అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ జరుపుకోవాలనుకునేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే కనుక ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారిని కానీ ఈవో గారిని కానీ సంప్రదించి మీకు కావాల్సినటువంటి డేట్ను రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మవారి ఆశీర్వచనాలు ఉంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉగాది ఉత్సవాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని అలాగే స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహకారంతో ఇంత మంచిగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ సహకారం అందించవలసిందిగా కోరుతూ శ్రీ 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 బొలసలమ్మ అమ్మవారి ఆలయమనందు ప్రతి శుక్రవారం చక్కటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది భక్తుల సహకారంతో. ఈరోజు అన్నదాత మన శ్రీరంగం అంజిబాబు వాళ్ళ మిత్ర బృందం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కావున ఆ అంజిబాబు గారికి మా గుడి చైర్మన్ అయినా అలాంటి వ్యక్తి ఇంత పెద్ద మనసుతోటి ఏదన్నా ఉంది అంటే ముందుకు వచ్చి అతనే చూసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ఇవ్వాలని ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పాతూరు కమిటీ ఈ చక్కటి మిత్రులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ సెలవు. శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి మా ఆలయ ట్రస్టీ శ్రీరంగ రామాంజనేయులు గారు మరి భక్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన ఈ పట్టణ వెలువెలుపు శ్రీ శ్రీ బొలసలమ్మ తల్లిని దర్శించుకుని అందరూ వారింట్లో జరిగే శుభకార్యాలకు కానీ వారికి ఏమైనా మంచి చేయాలనుకున్నప్పుడు ఈ ఆలయంలో శుక్రవారం అది ముందుగా బుక్ చేసుకుని అన్నదాన కార్యక్రమం చేసుకోవాలి. అలాగే రానున్న రోజుల్లో ఉగాది ఉత్సవాలు చాలా గొప్పగా చేయాలని చూస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులతో భక్తుల సహకారంతో ఈ జరిపించడానికి మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా నిడమర్రు మండలం పెదనెండ్రకొలను గాంధీ భవనంలో గురువారం జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధేయం పుస్తకాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎంఆర్ రాజు చేశారు. 12 మంది కవితా రచయితలకు జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో గాంధీ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో మానవతా చైర్మన్ బి బుద్ధరాజు, కేవీబీ మురళీకృష్ణ, సర్వోదయ మండలి కన్వీనర్ రంగసాయి, కార్యదర్శి సాగిరాజు, జానకి రామరాజు, మహాత్మా గాంధీ మండలి సభ్యులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగసురేష్ పుట్టినరోజు వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. స్థానిక రచ్చా మీడియా కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. మీడియా సభ్యుల సమక్షంలో రంగా సురేష్ కేక్ కట్ చేశారు. ఐజేయు నాయకులు డి సోమసుందర్, టీసీసీ మేనేజర్ వైఎన్వి రమేష్ తదితరులు విచ్చేసి రంగా సురేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
శ్రీదేవి మహంకాళమ్మ వారి నూతన ప్రతిరూప దేవాలయం వద్ద ప్రతి నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇచ్చేసి ప్రతిరోజు జరిగే ఈ నిత్య దీపదూప నైవేద్య కార్యక్రమాల్లో పాటు గురువారం శుక్రవారం జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాను. స్థానిక 11వ వార్డులో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కార్ల గోపీకృష్ణ, యాదల శివాజీ, బొర్రా మురళీధర్ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. అమ్మవారు ముత్తైదవ స్వరూపం కాబట్టి, కుంకుమ ప్రీతి మానస కాబట్టి 108 మంది ముత్తైదులు నింపి మనం అనౌన్స్ చేసిన దగ్గరగా 300 మంది ముత్తైదుల చేత ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజతో కూడిన సౌభాగ్య వ్రతాన్ని చేయించి ఆ యొక్క సౌభాగ్యాది వాసాన్ని అమ్మవారికి నిర్వర్తించడం జరిగింది. దీనివల్ల ఎవరైతే అమ్మవారి దగ్గరికి వచ్చి సౌభాగ్యాన్ని కోరుకుంటారో, సౌభాగ్యం అంటే విద్య కావాలంటే విద్య, పెళ్ళి కావాలంటే పెళ్ళి, ఏ కోరిక అయితే కావాలంటామో ఆ కోరికను తీరితే అదే మనకు సౌభాగ్యం. అటువంటి సౌభాగ్యస్థితి అమ్మవారి విగ్రహాల్లో ఉండాలని చెప్పి ఆ యొక్క సౌభాగ్య అధివాసాన్ని అమ్మవారికి నిర్వర్తించడం జరిగింది. విశేషమైన సంఖ్యలో అందున స్త్రీలు చాలామంది వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. అలాగే పద్మహోమాన్ని కూడా నిర్వర్తించారు. అటువంటి పద్మహోమం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్పి శాస్త్రం. మధ్యాహ్నం నుంచి గ్రామంలోకి అమ్మవారు గ్రామోత్సవంగా మరి నిర్వర్తించస్తూ గ్రామంలోకి వచ్చి మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. భక్తులందరూ కూడా అమ్మవారిని వెన్నంటి ఉండి ఆ యొక్క గ్రామోత్సవంలో పాల్గొనాలని తెలియజేస్తున్నారు కమిటీ వారు. స్థానిక 11వ వార్డు సచివాజీ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక 500 మంది చేత కుంకుమ అర్చన జరిగింది. తర్వాత రేపు ఈరోజు 3 గంటలకి మన విగ్రహం ఈ పురవీధుల్లో ఊరేగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. విగ్రహ ప్రతిష్టాపన 2వ తారీఖు అనగా ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర బాలత్రిపుర సుందరి సమేత మందేశ్వర మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఆలయ విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవం ఫిబ్రవరి 3న ఉదయం 11:42 జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఫౌండర్ జేదుల వెంకటేష్ తెలిపారు. ఆయన స్థానిక నాయకులు మేడిది విశ్వేశ్వరరావు, పొల్లా బాబీలతో కలిసి మాట్లాడారు. ఫిబ్రవరి 1న శనివారం నుండి 3వ తేదీ వరకు ప్రతిష్ఠ చేయనున్న విగ్రహాలకు పూజలు జరుగుతాయని తదితర వివరాలు తెలిపారు. శ్రీ శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి, శ్రీ బాలాత్రిపురి సుందరి సమేత మందేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ గుడి పునర్నిర్మాణం చేసి మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ కావిస్తున్నామండి. దీనికి అందరూ కూడా అన్ని రకాలుగాను మాకు సహకారం అందజేస్తున్నారండి. ఈ కార్యక్రమాలు రేపు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు దాకా 3 రోజులు జరుగుతాయండి అయ్యా.
గుళ్ళో ప్రతిష్టకి విగ్రహాలని ముందు తీసుకొచ్చి లోపల యాగశాలలో పూజ చేయటం, యాగశాలలో యాగ నిర్వహణ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత రెండో రోజుని వీటిని ధాన్యాదివాసం, జలాదివాసం అని విగ్రహాలని పంచామృతాల్లోనూ వాటిలోనూ కూడా కొంతసేపు ఉంచడం, అయిన తర్వాత గ్రామంలో మొత్తం ఊరేగించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా గ్రామస్తులందరి సహకారంతోనూ దాతలందరి సహకారంతోనూ నిర్వహించడం జరుగుతుందండి. 3వ తారీఖు స్వామివారిని లోపల ఆలయాల్లో అమ్మవార్లని అయ్యవార్లని మొత్తం అందరినీ కూడా ప్రతిష్టాపించడం జరుగుతుందండి. ఈ స్వామివార్ల పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో అంతా పాలు పంచుకొని అందరూ సహకరించవలసిందిగా నేను మరీ కోర్టు విజ్ఞప్తి చేస్తున్నానండి. సుమారు శతాబ్దం కింద అంటే 1914లో ఆనిమేల వంశస్థుల వారు నిర్మాణం చేసినటువంటి శివాలయం విశ్వేశ్వర స్వామి దేవస్థానం అండి. పక్కన ఉపాలయాలుగా ఉన్నటువంటి మంజేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఉన్నాయండి. మరి కొంత భూమి వారు దానం చేసి సుమారు 22 ఎకరాలు భూమి, కొంత కొండూరి సూర్యనారాయణ గారు అండి, వారు కూడా ఉపాలయాలకి కొంత భూమి దానం చేసి వెరసి మొత్తం 45 ఎకరాల భూమి ఉందండి శివాలయానికి. గుడి ప్రాచీనమైనది కాబట్టి తిరిగి పునర్నిర్మాణానికి కృషి చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ కోటి సత్యనారాయణ ద్వారా ఆ కార్యక్రమం జరిగిందండి. సుమారు 1,50,00,000 అండి. తర్వాత అదనంగా సరిపోకపోతే మరి ఇంకో 20 లక్షలు వారే ఇచ్చారండి. మొత్తం 1,70,00,000తో పునర్నిర్మాణం జరిగి రేపటి నుంచి పూజా కార్యక్రమాలతో 3వ తారీఖున విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్ట జరగడానికి సిద్ధంగా ఉందండి. మరి మా వంశపారి ధర్మకర్త గారండి, వారి ఆధ్వర్యంలోని కార్యక్రమాన్ని జరుగుతుందండి. చుట్టుపల్లి గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఇది పూర్వం 1890లో ఈ గ్రామంలో శివాలయం లేకపోవటం, అప్పుడు అనివెల్ల సుందరరామ శాస్త్రి గారు ఈ గుడి నిర్మాణానికి పూనుకొని 1897లో గుడి నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి ఈ గుడి కడుతుండగా వేమూరు వంశస్థులకి మందేశ్వర స్వామి కళలో కనిపించి నాకు గుడి కట్టమని, పక్కనే శివాలయం కడుతున్నారు, పక్కనే నాకు కూడా గుడి కట్టాలని మందేశ్వర స్వామి వారి కళలో కనిపించడం, అలాగే మందేశ్వర స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా కట్టడం. ఈ తూర్పు పశ్చిమ గోదావరి తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనే శనీశ్వరాలయం కింద 2వ ఆలయం కింద వల్లూరుపల్లి ప్రసిద్ధిగాంచింది. అలాంటి ఈ గుడి పునర్నిర్మాణానికి 1,70,00,000 శాంక్షన్ చేయడం, అలాగే ఇక్కడ మిగతా కార్యక్రమాలకు కూడా ప్రస్తుత శాసనసభ్యులు కూడా సహకారం చేయడం, వీరి అందరి సహకారాలతో ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని 1వ తారీఖు రేపటి నుంచి 3వ తారీఖు దాకా చేయడం జరుగుతుంది. అశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసారాలు స్వీకరించాలని కోరుచున్నాము. కౌమార దశ బాలికల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రాజెక్ట్ బాల నో ఫుడ్ వేస్ట్ వారి సహాయ సహకారాలతో ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల, ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాల ప్యాడ్స్ ఆవశ్యకత, ఉపయోగాలు, వ్యక్తిగత పరిశుభ్రత అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పనిశ్రీ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం, సామర్లకోట పౌర సంఘం వారు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన విద్యార్థినులకు సుమారు 50,000 రూపాయలు విలువైన 400 బాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. నో ఫుడ్ వేస్ట్ డైరెక్టర్ తమ్మిరెడ్డి బాలబ్రహ్మం, ఎగ్గిన శరత్ బాబు, చిక్కాల ప్రసాద్, శ్యామల, సుస్మిత, అమృత తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని వివేకానంద జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు నాగూర్ మేరా సాహిబ్ ఉద్యోగ వితరణ సత్కార సభ శుక్రవారం పాఠశాల ఆవరణలో వేడుకగా జరిగింది. టీచర్ ఎమ్మెల్సీ బర్రా గోపీమూర్తి, నారాయణపురం సర్పంచ్ దెడ్ల అలకనంద, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, చేబ్రోల్ సర్పంచ్ రాందే లక్ష్మీ సునీత, గణపవరం ఎంఈఓ టీవీ రామకృష్ణ, రిటైర్డ్ డివైఈఓ ఎలిశెట్టి అప్పారావు, మానవతా లయన్స్ నాయకులు గున్నం బుల్లబ్బాయి, రిటైర్డ్ ఎంఈఓ శ్రీనివాసరావు, యూడీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, నెడమరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ బొడ్డేపల్లి దుర్గారావు, సీతాళం సత్యనారాయణ, బళ్ల త్రిమూర్తులు, ఉంగుటూరు మండల హైస్కూల్ హెచ్ఎంలు, టీచర్లు పాల్గొన్నారు. నాగూర్ మేరా సాహెబ్ సేవలను కొనియాడుతూ ఆయనను ఘనంగా సత్కరించారు. మేరా సాహెబ్ గారు మరి ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులన్నీ కూడా ఎదుర్కొని చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మరి ఈరోజు పదవి విరమణ పొందుతున్నారంటే ఆయన క్రమశిక్షణ ఆయనకి ఇంత మంచి పేరు తెచ్చిందని నేను భావిస్తున్నాను. మరి కాబట్టి మేము మేరా సాహెబ్ గారు నేను ఒక 5 సంవత్సరాల నుంచి
ఎన్నో కార్యక్రమాలు ఈ స్కూల్లో చేసాము. ఆయన చక్కగా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని అందరితో టీచర్స్తో అందరితో కూడా మంచి అవినాభావ సంబంధం కలిగి చక్కగా ప్రజాప్రతినిధులతో అందరితో కూడా పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా చూస్తున్నారు. అలాగే మరి పిల్లలందరూ కూడా మరి ఉపాధ్యాయులు చెప్పేది హెచ్ఎం గారు అయితే ఆయన ఒక 500 మంది సుమారు 400-500 మందిని హ్యాండిల్ చేయాలి. పాపం టీచర్స్ ఎంతో వాళ్ళ బాధ్యతతో మరి వాళ్ళ పిల్లల్లాగా భావించి ఇంతమంది పిల్లల్ని తీర్చిదిద్ది మరి వాళ్ళ భవిష్యత్తుని చక్కగా మంచి దారి చూపిస్తున్న ఇలాంటి సమాజానికి ఉపయోగపడే మన టీచర్స్ హెచ్ఎం గారు ఏంటి అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామంలో మంచి సర్వీసు పిల్లలందరికీ కూడా చేశారు. చెరువుల గ్రామం పరిసర గ్రామాలందరికీ కూడా. మాకు కూడా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా ఏ అవసరం వచ్చినా హై స్కూల్కి వచ్చినప్పుడు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చక్కగా రిసీవ్ చేసుకుని మాకు సహకరించేవారు. వారికి కృతజ్ఞతలు. వారి శాస్త్ర జీవితం మరి ఆనందకరంగా ఆరోగ్యకరంగా సాగాలని కోరుకుంటూ భగవంతుడు వారికి ఆ శక్తియుక్తులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తాను. ఈరోజు పదవి చేయడం నిజంగా వారికి సంతోషమేమో, కానీ పిల్లలకి కూడా స్కూల్కి కూడా పెద్ద లోటు. అంత మంచి ఇచ్చాం. ఎందుకంటే నేను ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు చూసేదాన్ని. ఆయన పిల్లలతో నడుచుకునే విధానం ఒక ఫ్రెండ్లీగా, ఒక మా చిన్నతనంలో హెచ్ఎం గారిని చూస్తే మేము చాలా భయపడేవారు. ఎందుకంటే నేను ఇక్కడ చదువుకున్న విద్యార్థిని కాబట్టి హెచ్ఎం గారు ఆ గేట్ దగ్గర ఉన్నారనేటప్పటికే భయపడి దాక్కునేవాళ్ళు. కానీ మరి ఇప్పుడున్న హెచ్ఎం గారితో హెడ్ మాస్టర్ గారితో పిల్లలు చాలా స్నేహపూర్వకంగా చక్కగా ఒక ఇంట్లో వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారంటే ఆయనకి పిల్లలపై ఉన్న ప్రేమాభిమానాలు అక్కడే కనపడుతున్నాయి. అటువంటి మంచి హెడ్ మాస్టర్ని మీరందరూ కలిగి ఉన్నంత వరకు కూడా మీరందరూ చాలా అదృష్టవంతులు. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం బండ్లమూడి వసుదేవనందనుడు సుజన దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్థానిక 34-35 వార్డులు పెంటపాడులో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గృహం వద్ద కూడా నెలకొని ఉన్న ఈ యొక్క శానిటేషన్ పరిస్థితి ఏదైతే ఉందో అది మా ఏఎన్ఎం గారి ద్వారా అది ఏఎన్ఎం యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. గృహస్థులందరూ కూడా మా వైద్య బృందాలు వచ్చినప్పుడు వారు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ ప్రతి గృహం దగ్గర కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా లార్వాజనిత ప్రదేశాలు అనేవి లేకుండా చేయడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు మరి మలేరియా కానీ, చికుడుగున్యా కానీ, డెంగ్యూ కానీ, ఫైలేరియా కానీ రాకుండా ఉండాలంటే కనుక తప్పనిసరిగా డ్రై డే ఫ్రైడే అనే కార్యక్రమాన్ని ప్రతి గృహం వద్ద కూడా మీరు చేయగలగాలి. అదేవిధంగా చిన్నపాటి జ్వరమైన కూడా అశ్రద్ధ చేయకుండా మీ సమీపంలోని ఆరోగ్య కార్యకర్త కానీ, ఆశాను కానీ సంప్రదించినట్లయితే కనుక ప్రాథమిక పరీక్షలు డెంగ్యూ, మలేరియా మీద మీకు ఇళ్ల వద్దనే మరి ఆర్డిట్ కిట్స్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.